పిలిచినందాల బాల అన్న ఇంత చక్కగా ముస్తాబాయి కూర్చుందా? చూడవే, నా వైపు చూడవే, ఎంత ముద్దుగా ఉన్నాను కదా. ఒక్కసారి చూడొచ్చుగా, పోరి నా కళ్ళలోకి చూడొచ్చుగా. ఓయ్ అయ్యో, చూడమంటుంటే చూడవా, నా కళ్ళలోకి చూడవా? కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకుండా, చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకుండా, చక్కెర చేదు కూడా అయ్యింది. ఈయన మాత్రం చూడట్లేదు. పాదుషా వారు ఈరోజు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఎందుకో నాకు తెలుసులే. ఆ పూలు ఎక్కువయ్యే రసం కోసం ఎక్కడెక్కడో తేలాడుతున్నావు అని నాకు తెలుసులే. పక్కి ఈ మాయల ಬಗ್ಗೆ తెలుసుకోవడానికి ఇందే కాదు, నిన్ను పుట్టించిన బ్రహ్మకైనా అబ్బా, అంత రహస్యమా? అక్షరాల సంగుకు తెలియని రహస్యం అన్నమాట. ఏమిటి? నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయిందన్నమాట. అవునన్నమాట. నీవేమి స్వర్గం నుండి కూడా పూర్వశివ లేక తిలోత్తమవే? ఏ వాళ్ళు నాకంటే అందగత్తెలా, నాకంటే పొడి చేస్తారా ఏమిటి? నీ ముఖం అని నీ కార్యక్రమం. ఏమి కార్యక్రమము? అదే నాట్యం. ఏమిటి? నేను నీ నాట్యం కోసం దొంగిలింపబడ్డా కిలిబొమ్మలన్నమాట. అంతేకాదు సంగు, ఆ బొమ్మకు రంగు కూడా అప్పుడే చాలా వరకు మాసిపోయినది. ఇక ఆ బొమ్మతో అట్టే కాలం ఆడుకోలేదేమో. నువ్వు మానవుడివా రాక్షసుడివా? కనిపించడం లేదు. ఎవరైనా పిలిచిన వరకు నాతో కాపలు వెలిగించావు. చూడు నా మాయ మందిరాన్ని. నేను ఒక మానవ రాక్షసులను. అర్థమైందా? అని నీ నాట్యం. మాయల మారి నీ బ్రతుకు నాట్యం ఒకటి, నా